ట్యాపింగ్ లేదనేది చాలా స్పష్టం. ఓకే, యా విజయ్ గారు. భక్త్ గారు, ఈ రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా కూడా, బహుశా మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు ఒక ఛానల్ సీఈఓగా ఉన్నారు, నాకు తెలిసి మీరు మీతో కూడా మంత్రులు కొంతమంది మాట్లాడుతుంటారు ఏదో సందర్భాల్లో. ధర్మంగా చెప్పండి, మీరు లైవ్ లో ఉన్నారు, ఏనాడైనా మీకు ఏ మంత్రి ఫోన్ చేసినా వాట్సాప్ కాల్ కానీ ఫేస్ టైమ్ కాల్ చేశారా, సాధారణ కాల్ చేశారండి? ప్రతి క్యాబినెట్ మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి గారికి భయపడి, ముఖ్యమంత్రి గారు వారి నిఘాలో ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాట్సాప్ లో చేయండి, లేకుంటే ఫేస్ టైమ్ లో చేయండి అని చెప్పేసి మంత్రులే ప్రైవేట్ గా సంభాషించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఏ శాసనసభ్యుడు కావచ్చు, ఏ కలెక్టర్ కావచ్చు, ఏ పోలీస్ అధికారి కావచ్చు, ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులైనా, రాజకీయ నాయకుల, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా ఇద్దరు వాట్సాప్ కాల్ నార్ ఫేస్ టైమ్ కాల్, ఈ కాల్స్ లో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. ఇంకొకటి, రాష్ట్ర సచివాలయంలో పనిచేసేటువంటి ఏఎస్ఓ అధికారి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సిఎస్ ఆఫీస్ వరకు ప్రతి క్షేత్రం, ప్రతి వేదిక దగ్గర ఈ అధికారి మీద నిఘా ఉంది. వాళ్ళ మెయిల్స్ ని చెక్ చేస్తా ఉంది ప్రభుత్వము, వారి యొక్క ఫోన్లని చెక్ చేస్తా ఉంది, వారి యొక్క ఫోన్ కథలకి నిఘా పెట్టింది ప్రభుత్వము. సచివాలయానికి వెళ్తే అధికారులు మొర్ర పెట్టుకున్నారండి, మేమేం పని చేసినా మీ ప్రభుత్వంలో దొంగలక బతుకుతాము, మమ్మల్ని అవమానపరుస్తుంది ప్రభుత్వము, మమ్మల్ని అనుమానిస్తుంది, మీరు దయచేసి. ఇప్పుడు ఇది ఎక్కడైనా ఉంది కదా, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మాట్లాడే కామనే కదా అని చెప్తున్నా. ఒకవేళ వాళ్ళకి మేము ఫోన్ ట్యాప్ చేయట్లేదు ఈ ప్రభుత్వం అన్నప్పుడు మంత్రులు ఎందుకు మరి ఫేస్ టైమ్ లో మాట్లాడతారండి? మంత్రులు ఎందుకు ఈ యొక్క మన వాట్సాప్ కాల్ లో మాట్లాడతారు, టెలిగ్రామ్ లో మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు అంటే ఈ ప్రభుత్వం నిరంతర నిఘా ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారిని వీరు నమ్మడం లేదు, వీరిని ముఖ్యమంత్రి గారు నమ్మడం లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదండి. ఉన్నటువంటి 14 మంది మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు మనసు పూర్తిగా ఏమంటారు మనసు విప్పి మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఈ క్యాబినెట్ వీళ్ళంట ఫోన్ల ట్యాపింగ్ గురించి మాట్లాడతారంట. నేను చెప్తున్నాను, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, నిజంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఫోన్లు ట్యాప్ చేయకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రతిరోజు ఫోన్లు ట్యాప్ చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందా? శ్వేతపత్రం విడుదల చేస్తాయి దమ్ముంటే. సరే, ఇప్పుడు వేరే వాళ్ళని అనుమానిస్తే ఎట్లయితే నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క మంత్రుల ఫోన్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి తెలంగాణ అవకాశం మీరు మేము మాట్లాడడం ఇంటరప్ట్ కావకండి. ఈ ప్రభుత్వము ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి నాయకుడి యొక్క ఫోన్లని నిఘా పెట్టింది వాళ్ళ ఈ ప్రభుత్వము. ఎందుకు ఇప్పుడు కొంతమంది మంత్రులు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? రేవంత్ రెడ్డి మా మీద నిఘా పెట్టిండు, దయచేసి మేము అక్కడికి రాము, ఇక్కడికి రాము, ఆ ఫంక్షన్ రాము, ఈ ఫంక్షన్ రామని ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందండి వాళ్ళ ఈ ప్రభుత్వము. ఇది ఒకరి కడుపులో కత్తులు పెట్టుకొని కలుసుకుంటా ఉన్నారు తప్ప వీరు నిజంగా స్వేచ్ఛగా మాట్లాడుకోవట్లేదు. క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులే మాట్లాడుకోవట్లేదు, ఇంకా బయట వారికి దేవుడికి. కాబట్టి ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ యొక్క ప్రభుత్వం చేతగానితనం వల్ల వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు అడుగుతా ఉన్నారు కాబట్టి ఈ పక్కదారి పట్టించడం కోసం ఈ రకమైనటువంటి డ్రామా ఆడుతా ఉంది వాళ్ళ ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా? ఇది ఎవరిని మన రాజశేఖర రెడ్డి గారిని సీఎంఓలో పనిచేసినటువంటి అధికారిని ఎందుకు పిలిపించిన? స్థానిక ఎన్నికలు జరుగుతా ఉన్నాయి గ్రామాలలో. ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు కానీ ఈ రాష్ట్రంలో బీసీలకు వాళ్ళు ఇస్తామన్న 42% రిజర్వేషన్ అమలు చేయడంలో విఫలమైనారు కాబట్టి, వాళ్ళు బీసీలకు మోసం చేసిండ్రు కాబట్టి, బీసీలకు అన్యాయం చేసిండ్రు కాబట్టి దాని మీద క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రామా ఆడుతా ఉంది ప్రభుత్వము. కాబట్టి ఈ డ్రామాలను అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని డ్రామాలు
ఈ ప్రభుత్వం మెడలు వంచి సార్, ఈ హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళ అవినీతి అక్రమాలను కూడా ఖచ్చితంగా పరిశీలిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుంది. సార్, దయచేసి భరత్ గారు ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. ఏదో మంత్రులు వచ్చి వీరికే చెప్పినట్టు మంత్రులు అసలు మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతో స్వేచ్ఛగా సార్ మీడియా మీద ఆంక్షల్లో చెప్పండి. ఇందిరాబాద్ కాడ ధర్నా చేసుకునే అవకాశం ఉంది. ప్రజాభవన్ ప్లేస్ లో గతంలో ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ వచ్చి ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతా ఉంది. మీడియాను ఒక్క టీవీ ఛానల్ మేము బ్యాన్ చేసినామండి తెలంగాణ రాష్ట్రంలో. మేము ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాన్ని లోబడి మాత్రమే మేము ముందుకు పోతా ఉన్నాం. మీలాగా వెలుగునో ఆంధ్రజ్యోతినో ఏపీ కాబట్టి మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు మేము చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వాన్ని ఆపాదించే ప్రయత్నం దయచేసి అనుకోవాలా. పాల్పడేది మీరు, అవినీతి పాల్పడేది మీరు. తెలంగాణ రాష్ట్ర విజయ్ గారు, చరణ్ కౌశిక్ గారు, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై గత 2 సంవత్సరాలుగా చర్చ జరగబోతోంది కూడా. ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం జరుగుతూనే ఉంది. అల్టిమేట్గా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఖచ్చితంగా అది ఇల్లీగల్, బాధ్యులకు శిక్ష పడాల్సిందే. సాధ్యమైన త్వరగా వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. ఎట్ ది సేమ్ టైం ఇది సంవత్సరాల తరబడి కాకుండా, రాజకీయ కక్ష కాకుండా నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇప్పుడు ఉన్న అధికారులు కూడా భయపడే విధంగా ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. చాలా ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ చాలా సమాచారాన్ని యూజ్ చేసుకొని ఎలక్షన్లో అవతల వాళ్ళ పైసలు పట్టుకోవడం, వీళ్ళ పైసలు మాత్రం స్వేచ్ఛగా పంచుకోవడం, అట్లా చాలా మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడ్డది బీఆర్ఎస్ అనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మంత్రులు మాట్లాడుకున్నట్టు. సో అన్నిటి మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కక్షల కోసం కాకుండా నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంటే పోలీస్ అధికారులు వచ్చే గవర్నమెంట్ వస్తే ఇబ్బంది అవుతుందని భయపడే విధంగా ఎంక్వైరీ జరిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ విజయ్ గారు, చరణ్ కౌశిక్ గారు. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.